నిన్ను కిడ్నాప్ చేశారా? నిన్ను కిడ్నాప్ చేస్తే ఎవరికేం లాభం రా? కిడ్నాప్ ఖర్చులు కూడా దండగా. ఆ విధవులు నన్ను నేననుకుని కిడ్నాప్ చేయలేదు. చీకట్లో ఎవరో ఆడపిల్లని కిడ్నాప్ చేయబోయి నన్ను కిడ్నాప్ చేశారు. ఆడపిల్ల అనుకుని నిన్నెందుకు కిడ్నాప్ చేశారా? చీకట్లో అయినా ప్యాంటు షర్ట్లోనే కదా ఉంటావు. నేను ప్యాంట్ షర్ట్ మీద చీర కట్టుకున్నాను కదా. ఏంటి, చీర కట్టుకున్నావా? అబే అది కప్పుకోవడానికి దుప్పటి లేకపోతేను. రే, అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. నాకు అబద్ధం చెప్పడం చేత కదండి. అది తెలుస్తూనే ఉంది. నిజం చెప్పు. నిజంగా నిజం అదే. సూపర్ రా. సౌండ్ రాకూడదు. ఇప్పుడు కానీ నిజం చెప్పకపోతే చేతి ఎముకలు పిండైపోతాయి. అవి చేతిలా క్రషర్లా అంతలా నడిపేశారు. చెప్పరా అంటే అది ఇందు ప్రేమ సంగతి, మీరు ఇందు మెడలో తాళి కట్టారన్న సంగతి వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పడానికని వెళ్తూ మీకంటే పడకూడదని చీర చుట్టుకుని వెళ్తుంటే ఆ విధవులు నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. ఓహో, అంటే నువ్వంతా ఇందు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పేద్దాం అనుకున్నావు అన్నమాట. ఏది తప్పైపోయిందని నాలుగు ఖర్చుకో. తప్పైపోయింది. ఇంకొకసారి ఈ విషయం బయటికి చెప్పాలని ప్రయత్నిస్తే నాలుక పూర్తిగా కట్ అయిపోతుంది. మీరు చేస్తుంది తప్పు సార్. ఏంట్రా తప్పు? వాళ్ళు నన్ను వాడుకోవాలని చూశారు. నేను దాన్ని నాకు అనుకూలంగా వాడుకుంటున్నాను. కొసమెరుపుగా ఇంకో విషయం చెప్పనా? నిన్న వాడితో ముహూర్తం సమయానికి నేను పెళ్లి వద్దంటాను, నువ్వు వచ్చి ఇందు మెళ్ళో తాళి కట్టు అని చెప్పాను కదా. అది కూడా పూర్తిగా నిజం కాదు. మరి అంతకంటే ఇంకో డేంజర్ పని చేయబోతున్నాను. ఏంటండి అది? కంగారు ఎందుకు లేరు ఉదర్, రిలాక్స్. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. కోటి, ఈ మెడిసిన్ కలిపిన కూల్ డ్రింక్ తాగిన మనిషి ప్రాణాలు పోవడానికి ఎంతసేపు పడుతుంది? 1 గంటన్నరక్క. ఓకే. ఎవరికి ఇవ్వబోతున్నావక్క? దేనికి? ఈ పెళ్లి ఆపడానికి. ఎవరికి ఇవ్వబోతున్నావు? కంగారు దేనికిరా? ఓ పని చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఈ కూల్ డ్రింక్ ఎవరికి ఇవ్వబోతోంది అక్క?
మనకు పెద్ద రిస్క్ లేకుండా నీకు ఇందుకి పెళ్లి జరగబోతుంది. ఒక రకంగా నందు నీకు దేవుళ్ళ సహాయపడుతున్నాడు రా. తొక్కేం కాదు, వాడిది బిజినెస్ మైండ్ రా. ప్రతిదీ బిజినెస్ మైండ్తోనే ఆలోచిస్తాడు. అసలు వాడికి పెళ్ళి అంటేనే ఇష్టం లేదు. వాళ్ళ పేరెంట్స్ నుంచి లైఫ్ లాంగ్ పెళ్లి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఈ పెళ్లిని వాడుకుంటున్నాడు. సరేరా, ఏది ఏమైనా అంతా నీ మంచికే జరుగుతుంది కదా. ఎరా, వాడు దయ తెలిస్తేనే నేను పెళ్లి చేసుకోబోతున్నట్టు మాట్లాడుతున్నారు. వాడు ఇందుని చేసుకోవాలని డిసైడ్ అయ్యున్నా ముహూర్త సమయానికి వాడిని నరికైనా సరే ఇందు మెల్లో తాళి కట్టి ఉండేవాడిని. మరీ ఓవర్ చేయకురా. రాత్రి మన ముగ్గురం కలిసి కిడ్నాప్ చేయలేక దెబ్బలు తిన్నాం. నరికేస్తాడంట, నరికేస్తాడు. రే, నేను తెగిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా ఈగోని మాత్రం టచ్ చేయదు చెప్తున్నాను. రే, నీకేదో హెల్ప్ చేద్దామని వస్తే నా మీద జులుం చూపిస్తావేంట్రా? రే, నువ్వేంట్రా చేసేది హెల్ప్? అక్కర్లేదు, వెళ్ళు. రే రే, ఏంట్రా ఇది? రే, వెళ్ళండ్రా. తొక్కలోది ఏంటో నా మీద దయ చూపిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. పోరా రే, నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది నాకు. వీడి కోసం వచ్చాను చూడు, మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. ఏరు దాటాక బోడి మల్లన్న అనే రకం వీడు. రే, ఏంట్రా మాట్లాడుతున్నా? పొల్లు రాలుతాయి. పోరా రే. రే, ఈ వెధ కోసం వచ్చాను చూడు మనం. నేను వెళ్తున్నాను, మీరు వస్తే రండి, లేకపోతే చావండి. వదలండి. రే, ఎందుకురా వాడితో అలా మాట్లాడావు? రే, ఏంట్రా నన్నంటావు? వాడు మాట్లాడుతోంది కరెక్టా? సరే సరే, వదిలేయ్. పద, పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడు వద్దురా. మా ప్రేమ సంగతి హిందూ చెల్లెలు దివ్యాకి తెలుసు. నేను ఇప్పుడు అక్కడ కనపడ్డానంటే అనవసరమైన అనుమానాలు వస్తాయి. సరిగ్గా గట్టి మేళం వినిపించే టైంకి వెళ్దాం. ఒరే రామా, ఇంకాసేపట్లో మనం వియంకులం కాబోతున్నాం. కూతురికి పెళ్లి చేస్తూ నువ్వెంత ఎమోషనల్గా ఉన్నావో నేను అంతే ఫీల్ అవుతున్నాను. బిడ్డల్ని చక్కగా పెంచి గౌరవంగా అత్తారింటికి పంపాలన్నదే నా కల. నా ఆలోచనలకు అనుగుణంగా పెరిగిన అమ్మాయి ఇందు. చిన్నపిల్ల కూడా పర్లేదు, బుద్ధిగా ఉంటుంది. కానీ మధు విషయంలో మాత్రం అసంతృప్తిగా ఉన్నాను. రేయ్, అలా ఎందుకు ఫీల్ అవుతున్నావురా? తను సరదాగా ఉండే అమ్మాయి, ఎప్పుడూ సరదాగా సందడిగా ఉండాలనుకుంటుంది. లేదురా, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానుగా, తిన్నగా ఉండదు. తుంటరితనం, దూకుడు. అసలు ఆడపిల్లకి అవన్నీ మంచి లక్షణాలు కావురా. ఏంటి అమరావతి, మేకప్ పెరగదీస్తావు? పెళ్లి కూతురు మా అక్క నువ్వా? సారీ దేవుడా. చూడు, దాన్ని సమర్థించుకుంటూ వచ్చావు. అది తిన్నగా ఉండదు అంతే. పెళ్లి కొడుకు దిష్టి చుక్క పెట్టుకోవయ్యా అంటే స్టిక్కర్ బొట్టు పెట్టుకున్నావా? అది ఊడిపోయింది. పెళ్లి కొడుక్కి బుగ్గిన చుక్కే అందం. ఇప్పుడు చూడు, ఎంత చక్కగా ఉన్నావు.